50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ప్లస్. మహాయుతి బంపర్ విక్టరీ సాధించింది మహారాష్ట్రలో. కానీ ఇప్పటికీ ఒక అనిశ్చితి, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి. షిండేనా లేకపోతే ఫడ్నవీసా అని చెప్పేసి. ఎందుకు సార్ ఈ సస్పెన్స్ కొనసాగుతోంది? క్లియర్ కట్ మెజారిటీ మూడు పార్టీలు కలిపి పోటీ చేశారు. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పార్టీ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. అందువల్ల ఆ ప్రత్యేక ఏర్పాటు వల్ల ఆటోమేటిక్గా ఆ డెసిషన్ లేట్ అవుతుంది. అదే సింగిల్ ఆ మాటకు వస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది సొంతగా. కానీ వారం రోజులు పైన పట్టింది ముఖ్యమంత్రి కావడం. అప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 24 గంటల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసింది. కానీ బీజేపీ మీకు ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక 1 వీక్ పైన తీసుకుంది. అందువల్ల ఇవన్నీ మన మీడియాకు టెన్షన్. అదేమి వారం రోజుల్లో తలకిందులు కావు రాజకీయాలు. సో ఆటోమేటిక్గా కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్గా అవుట్ గోయింగ్ చీఫ్ మినిస్టర్ ఉంటారు. పాలనా యంత్రాంగం నడుస్తుంటుంది. మీడియాకు రోజు పొద్దున్న లేస్తే మహారాష్ట్రలో అనిశ్చితి అని క్వశ్చన్ మార్క్ పెట్టుకొని రాసుకోవడానికి పనికి వస్తుంది. సో పొలిటికల్ ప్రాసెస్ టైం పడుతుంది. ఇప్పుడు మీకు 3 బీజేపీ, శివసేన, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వర్గం కలిపి పోటీ చేశాయి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఎవరు నిర్ణయించలేదు. ఇప్పుడు సీఎం ఫేజ్ ముందుగానే ప్రకటించి ఎన్నికలకు పోయారనుకోండి, ఆలస్యం ఏమి ఉండదు. 2024లో లోక్సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని లీటైన్ కాలే కదా, వారం రోజులు తర్జన భర్జన ఏం పడలే. సో అందువల్ల ఎక్కడైతే ముఖ్యమంత్రి ఫేస్ను ప్రకటించి ఎన్నికలకు పోరో అందులో మోర్ దెన్ 1 పార్టీ కలిసినప్పుడు అందులో ఒక పెక్యూలియర్ రిలేషన్షిప్. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కానీ వాస్తవంగా బీజేపీకి మెజారిటీ సీట్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మిత్రపక్షాలను ఒప్పించి, మిత్రపక్షాల క్యాడర్ను ఒప్పించి కన్విన్స్ చేసి పొలిటికల్గా ఏ రకమైన ఇబ్బంది రాకుండా చూసుకొని ప్రకటించాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఆల్రెడీ రాజీనామా చేశారు. చాలా క్లియర్గా అర్థమవుతుంది. అన్లెస్ సమ్ లాస్ట్ మినిట్ చేంజ్ ఏమైనా ఉంటే తప్ప దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అవుతాడు. క్లారిటీగా ఏక్నాథ్ షిండే రాజీనామా చేయడం చేసి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. జనరల్గా రాజీనామా చేయడం కాదు, రాజీనామా చేసినాక గ్యాప్ కూడా వచ్చింది కదా. అంటే అర్థం ఏంటి? ఏక్నాథ్ షిండే రాజీనామా చేయడం ద్వారా శివసేన శ్రేణులకు కూడా ఒక మెసేజ్ పోయింది. ఆల్రెడీ ఏక్నాథ్ షిండే ట్వీట్ కూడా చేశాడు, ఎవరు ముంబైకి రావద్దు, ఎవరు నిరసన తెలపద్దు అని కూడా ఆయన ఇచ్చాడు. అందువల్ల ఈ కార్యకర్తల్లో, శివసేన కార్యకర్తలు ఉండే అసహనాన్ని వీటిని మేనేజ్ చేసుకోవాలి. ఆ పక్కన ఉద్ధవ్ ఠాక్రే ఆల్రెడీ అటాక్ మొదలుపెట్టాడు. బీజేపీకి సెకండ్ జూనియర్ పార్ట్నర్గా ఉండాల్సిందే, శివసేన బీజేపీకి జూనియర్గా పనిచేయాల్సిందే అంటూ శివసేన సెంటిమెంట్ని ఉద్ధవ్ ఠాక్రే ఆల్రెడీ రౌజ్ చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో శివ సైనికులకు డిస్కంటెంట్ రాకుండా చూసుకుంటూ దేవేంద్ర ఫడ్నవీస్ను సీఎం చేయాలన్నది ప్రాసెస్. సో ఈలోగా ఏక్నాథ్ షిండే నుంచి ప్రెషర్ కూడా పెరుగుతోంది. ఆయన పార్టీ నుంచి కూడా ప్రెషర్ ఆయనకు పెరుగుతోంది. కానీ అజిత్ పవార్ మాత్రం క్లియర్గా బీజేపీ ముఖ్యమంత్రి ఉండాలి అనే దానికి అనుకూలంగా ఉన్నాడు. అందువల్ల అన్లెస్ సమ్ లాస్ట్ మినిట్ మిరాకిల్ హ్యాపెన్స్, దేవేంద్ర ఫడ్నవీస్ విల్ బి ద చీఫ్ మినిస్టర్. దానికి పొలిటికల్గా ఇష్యూస్ రాకుండా సెన్సిటివ్ అంశం. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలేమో 132 అవుట్ ఆఫ్ 149 సీట్స్, 149 సీట్లకు పోటీ చేస్తే 132 గెలిచారు. మొత్తం 233 సీట్లలో 132 బీజేపీ, 145 మెజారిటీకి 132 బీజేపీకే ఉన్నాయి. అలాంటప్పుడు ఇంకోరు ముఖ్యమంత్రి ఇవ్వడాన్ని సహజంగానే బీజేపీ శ్రేణులు అంగీకరించవు. బీజేపీ శ్రేణులు అంగీకరించవు కనుక దేవేంద్ర ఫడ్నవీస్ చేయాలని ఆ పార్టీ అనుకుంటుంది. శివసేన ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ప్రభుత్వం ఎన్నికలకు పోయింది. ఏక్నాథ్ షిండే ప్రభుత్వ పనితీరు కూడా ఎన్నికల్లో గెలుపుకు కారణమైంది. ముఖ్యంగా ఆయన లడ్కీ బహన్ స్కీమ్ కానీ. అందువల్ల అలాంటి పరిస్థితుల్లో షిండేని ఎలా మారుస్తే శివసేన చీలిక వర్గం ఇబ్బందుల్లో పడుతుంది. ఉద్ధవ్ ఠాక్రే మళ్ళీ డామినేట్ చేసే అవకాశం ఉంది. ఈ పొలిటికల్ ఆస్పెక్ట్స్ని మేనేజ్ చేసుకోవాలి. అందువల్ల ఆ డైలమా అది అనిశ్చితి కన్నా ఆచితూచి వివరిస్తున్నారు. బహుశా నిర్ణయం అయి ఉంటుంది. ఆ నిర్ణయాన్ని ప్రకటించే ముందు పొలిటికల్ సిచ్యువేషన్ను కంట్రోల్లోకి తీసుకొని ప్రకటిస్తారు.